హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు, అందులో నేను ఉన్నాను. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మీ అందరూ సుఖశాంతితో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 30 సైజు నడుము సైజు 30 సైజుతో బ్లౌజ్ కటింగ్ సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నడుము వచ్చి 30 సైజు అనమాట. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 7:30కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ కోసం, 1 ఇంచ్ ఏమో డాట్ కోసం అన్నమాట. 1 ఇంచ్ డాట్ కోసం ఒక 2.5 ఖర్చులు అంటే ఒక ½ ఇంచ్ ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకుంటాం. మరి 2 ఇంచెస్ అయితే పెట్టాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మొత్తం టోటల్ పొడిగి ఎంత వచ్చింది? 11.5 వచ్చింది. పొడిగి వచ్చి ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్కి కరెక్ట్గా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి. బ్లౌజ్ పొడిగి వచ్చి 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 ఇంచులు. కరెక్ట్గా అదే మెజర్మెంట్స్ అలా తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దానికోసం మనం పులుచుకుని అడుగులు పులుచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మొత్తం ఒక బాక్స్ డబ్బా టైప్లో డ్రాయింగ్ చేస్తాం. ఇట్లా డ్రాయింగ్ చేసుకున్నాక ఇది వచ్చి ఇది నేను డైలీ కుట్టి డైలీ కస్టమరేనండి. ఈ కస్టమర్ వచ్చి ఇప్పుడు సాయంత్రం ఊరు వెళ్తారంట. ఆ కస్టమర్ వచ్చాము, మాకు ఏమంటే అర్జెంట్గా బ్లౌజ్ కావాలన్నారు. అందుకని ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను, కటింగ్ చేస్తాను. సాయంత్రం కాదు బ్లౌజ్ అయితే ఇవ్వాలి. దీనికి 7.5 అంటే 30 సైజ్ వచ్చింది కాబట్టి మనం ఎంత తీసుకోవాలంటే 2 ఇంచెస్ చాలు. ఈ అమ్మాయి కాకుండా నేను భుజాలు జాగ్రత్త ఎక్కువ శాతం, అందుకని నేను ఎప్పుడు తక్కువ అంటే 2 ఇంచెస్ తీసుకుంటాను. కింద వచ్చి 2.5 తీసుకుంటాను. ఇప్పుడు పైన 2, కింద ఏమో 2.5, 2.5 అనమాట. ఇక్కడ 2 ఇంచెస్. షోల్డర్ వచ్చి 4 ఇంచులు తీసుకుంటాను. మొత్తం టోటల్ 5 ఇంచులు తీసుకుంటాను. ఓకేనా? ఈ 5 ఇంచుల దాని నుంచి చంక 6 పొడుగు వచ్చి 5.5 ఇంచులు తీసుకుంటాను. ఈ 5 ఇంచులు ఎక్కడ వచ్చేటట్టు కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఇలా చేసుకొని ఒక డబ్బా షేప్ లాగా డ్రాయింగ్ చేసుకుంటాను. సేమ్ ఇదే సైడ్ కూడా మెజర్మెంట్ పెట్టుకొని కరెక్ట్గా 5.5 పెట్టేసుకొని షోల్డర్ మొత్తం షేప్ తీసుకుంటాను. ఇలా చేసినాక 1.5కి కరువు షేప్ అనేది తీసుకోవాలి. ఒక 1.5 దగ్గర ఒక డీస్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనకి కరువు స్కేల్ ఉంది, లేదు కరువు స్కేల్ కాకపోయినా మనం హ్యాండ్ మూమెంట్ కూడా 2 గేదలు కలిసేటట్టు ఒక రౌండ్ షేప్ అని తీసుకోవాలి నీట్గా. ఓకేనా? రౌండ్ షేప్ ఇప్పుడు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు మెజర్మెంట్ అయితే ఒకసారి చెక్ చేయాలి. టోటల్ 8.5 వచ్చింది. ఇప్పుడు చంక 6 లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. చంక 6 లూజ్ వచ్చి ఎంత వచ్చిందండి ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా పెట్టుకొని దీన్ని చుట్టూరు బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఇదిగో ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. ఓకేనా? అంటే వీళ్ళకి చంక రౌండ్గా 6 లూజ్. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అంటారు కదా, అవును కదా? ఈ చెస్ట్ లూజ్ పడితే 9 ఇంచెస్ అనమాట. ఆ 9 ఇంచెస్ కాడ మార్కింగ్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని ఇప్పుడు ఒక ½ ఇంచ్ ఖర్చు ఇక్కడ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. అక్కడ నుంచి ఇలా కొలుచుకుంటూ చూడాలి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చిందా రాలేదండి. కొంచెం కొంచెంగా కొలుచుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చింది. చూడండి, కరెక్ట్గా 8 ఇంచులు అయితే ఇక్కడికి వచ్చింది. అంటే మనకి చెస్ట్ లూజ్ 9 ఇంచు, 6 లూజ్కి 1 ఇంచ్ కలిపి నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది. మనం అందరం చెప్పేది అదే కదా, కానీ కరెక్ట్ ఫిట్టింగ్ అయితే అదే. ఎందుకంటే నడుము లూజ్లో 1 ఇంచ్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎంత వచ్చింది? మనం ఇక్కడ చూడండి 8.5 వచ్చింది. అంటే మనం డాట్కి 1 ఇంచ్ పెట్టుకున్నాం. మనం నడుము లూజ్ వచ్చి 7.5 ఇంచులు పెట్టుకున్నాం. అంటే ఒక ½ ఇంచ్ గీత తక్కువ. నేను ఆ గీత కలుపుకున్నాను అంటే ½ ఇంచ్ తక్కువ, 7.5 వచ్చింది. అంటే ½ ఇంచ్ తక్కువ వచ్చింది. ఆ ½ ఇంచ్ నేను యాడ్ చేశాను. దానివల్ల మనకి ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇక 4 చంక రౌండ్కి 6 రోజుకి కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులు రావాలి. ఇదే 8 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా మనం కరెక్ట్గా చూస్తాం. 8 ఇంచుకి ఒక గీత తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ గీత ఎక్కువ ఉంది కదా, తక్కువ ఉంది. అదే గీత ఇక్కడికి వచ్చింది. ఆ గీత కరెక్ట్గా 6 రోజులు కలిపేశాను. సరిపోయింది. కరెక్ట్గా ఈ మెజర్మెంట్ అయితే సరిపోయింది. కటింగ్ చేస్తాను చూడండి. చాలా ఈజీ మెథడ్, చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. మీరైతే టిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మాత్రం చాలా సూపర్ అంటే సూపర్. ఇట్లా బ్లౌజ్ కుట్టుకొని మీరు వేసుకుంటే ఫిట్టింగ్ అయితే ఇది చూడవసరం లేదు. ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ ముక్కలు రాకుండా ఉన్నప్పుడు ఒక ½ ఇంచుకి తక్కువ, ½ ఇంచులు అట్లా క్రాస్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా బాగుంటుంది అన్నమాట. ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. అట్లా నీట్గా వేసుకొని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటాయి నీట్గా డ్రాయింగ్ చేసుకోండి. చాలా ఎక్కువ తక్కువ దగ్గర డ్రాయింగ్ చేసుకున్నాక హ్యాండ్ పొడుగు వచ్చి ఎంత ఒకసారి చెక్ చేసుకోండి. 10 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్. వీళ్ళకి 6 రోజు డౌన్ వచ్చి ఓన్లీ 30కి తక్కువ ఉంది కదా నడుము సైజు.
మూడు బాగు తీసుకొని సరిపోతుంది 6 డౌన్ వచ్చి. ఓకేనా? ఇప్పుడు 2 స్ట్రైట్గా ఒకేరు కొట్టుకోవాలి ఇట్లా నీట్గా పర్ఫెక్ట్గా. మీకైతే ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ కుదిరిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి చూసి చేస్తే మీకు తెలుస్తుంది. కటింగ్ చేస్తే నేను చెప్పేది కొలుతుంటా. నేను నీట్గా బ్లౌజ్ అనేది ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 8 ఇంచీలు ఆర్మ లూజ్ వచ్చి మనం ఇక్కడ పెట్టుకోవాలి. 8 ఇంచులు వచ్చింది కదా శంకరం చుట్టూ కొలత అక్కడికి అలా పెట్టుకొని ఇక్కడ ఎంత ఉందో చూడండి. 7:30కి ఒక 3:30 దగ్గర ఒక డీస్ పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకోండి. ఒక బాక్స్ షేప్లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ కూడా డీస్ పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ మెజర్మెంట్ 1 ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా. ఇక్కడ 1 ఇంచ్ ఆ 1 ఇంచ్ కానించి చిన్నగా డౌన్ చేసుకుంటూ ఈ 1.5 దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా అట్లా తీసేయండి. ఇట్లా ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజు మనం ఇట్లా నీట్గా ఇలా పరుచుకొని పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 5 ఇంచెస్ ఉంది. ఆ 5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోండి. ఈ 5 ఇంచెస్ నుంచి ఈ 8 ఇంచెస్ కడికి మనం క్రాస్గా ఈ షేప్ వచ్చేటట్టు చూడండి. ఇట్లా డ్రాయింగ్ చేస్తున్నాం. ఇట్లా డ్రాయింగ్ చేసి మనం 2.5 ఖర్చులు పెట్టుకున్నాం కదా. ఆ 2.5 కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఆ 2.5 కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెంగా పీస్ అయితే పడుతుంది. ఓకేనా? అని ఇలా డ్రాయింగ్ చేసాను. ఇప్పుడు కట్ చేసాను. పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే అక్కడ చాలా బాగుంది కటింగ్ అని మీరే కామెంట్లో పెడతారు. ఒకటి అయితే చెప్పే విధానం అనేది నాకు తెలియాలి. ఆ విధానం ఏంటంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు కొంచెం చెప్పడానికి వణుకుగా ఉంటుంది. లెక్కలు రాసి డ్రాయింగ్ చేసి చూపించాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు చదువులేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా పెట్టేస్తాను. ఇట్లా పెట్టేసి ఇట్లా ప్రింటర్స్ కట్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయికి ఇట్లా డ్రాయింగ్ చేశాను. ఇట్లా డ్రాయింగ్ చేసేది ఇలా డ్రాయింగ్ చేసేసి కరెక్ట్గా ఉండేటప్పుడు డ్రాయింగ్ చేస్తాను. ఓకేనా? ఆ డ్రాయింగ్ అనేది ఇలా స్ట్రైట్గా చేయకపోతుంది. డ్రాయింగ్ పెట్టుకొని ఇది కూడా డ్రాయింగ్ నీట్గా డ్రాయింగ్ చేసేసి షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ ఇది నెక్స్ట్ ఆర్మ్ డౌన్ వచ్చి 6.5 ఇంచులు వేసుకోండి. 6.5 ఇంచులు వేసుకొని ఇప్పుడు డ్రాయింగ్ చేసేయండి. ఓకేనా? తర్వాత వచ్చి ఇప్పుడు చెస్ట్ పొడుగు చూద్దాం. చెస్ట్ పొడుగు వచ్చి ఎంత ఉందో ఈ బ్లౌజ్ చెక్ చేసుకొని ఇది క్రాస్ కట్. నేను ఏం చెప్పానంటే క్రాస్ కట్కి స్ట్రైట్ కట్కి ప్రిన్సెస్ కట్ అయినా సరే మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 18 ఇంచ్ నేను 12 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 12:30, 12:30 ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 13:30 దగ్గరికి ఇక్కడ డ్రాయింగ్ చేసుకోండి. ఇక్కడ డ్రాయింగ్ చేసుకొని ప్రిన్సెస్ కట్కి 3 ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే 2.5 కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మధ్యలో ఒక మార్కింగ్ అనేది 4 ఇంచెస్ వేసుకోవాలి. ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాదు. ఇప్పుడు చెంక ఆర్మ్ డౌన్ వచ్చి నీట్గా ఇలా తీసుకోండి. దాంట్లో 3 ఇంచెస్ వాడుతారా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం షేప్ బెల్ట్ లేకుండా కొడుతున్నాం. షేప్ బెల్ట్ లేదు, ఓన్లీ షేప్ బెల్ట్ లేకుండా ఇక్కడ షేప్ ఇచ్చి మనం ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేస్తాం. ఓకేనా? అక్కడ నుంచి మనం పెట్టాం 5.5 ఇంచులు పెట్టాం కదా. ఈ 5.5 ఇంచులు కలిపి ఇలా డ్రాయింగ్ చేస్తాం. ఇలా డ్రాయింగ్ చేసుకొని కానీ ఇక్కడ కూడా కరువు చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చెప్పి లోపలికి ఇలా తీసుకొని కట్ చేస్తాం. ఇలా రౌండ్ చేస్తాం. కట్ చేసి నీట్గా కరువు చేయకుండా నీట్గా తీసేద్దాం. తీసేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉప్పులు పట్టి ఇలా వేస్తాం కదా. ఉప్పులు పట్టి ఇక్కడ నుంచి ఇలా వేస్తాం కదా. ఇక్కడ నుంచి మనం సేమ్ బెల్ట్ ఏమైతే ఓన్లీ ఇలా ఫిట్టింగ్గా పట్టేటట్టు ఉండేటట్టు ఇలా పెట్టేసాం అన్నమాట. అంటే ఇక్కడ షేప్ పెట్టి ఏం రావు, ఓన్లీ పట్టి వస్తుంది చిన్న లైట్గా. లేకపోతే 2 సమానంగా ఉండేటట్టు తీసేయాలి. అలా తీయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేకుండా చూసారా ఇలా సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేది. ఎక్స్ట్రా ఉన్నది తీసేసి ఇప్పుడు రౌండ్ నెక్ కూడా నీట్గా కట్ చేసేది. ఇట్లా కట్ చేసినాక ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ చేస్తాను. నార్మల్ మార్కింగ్ చేశాను. షేప్ నాకు కొంచెం లైట్గా ఉంటుంది. అందుకని 3.5 ఒక మార్కింగ్, 1.5 ఒక మార్కింగ్. కదా ఈ మార్కింగ్ని ఇట్లా డ్రాయింగ్ చేసినట్టు
ఇలా వెళ్ళిపోతున్నాం. రాసుగా రౌండ్గా ఉద్యోగం అన్నీ తీసేసుకోండి. టైట్గా తీసుకొని చూడండి ఇలా కట్ చేసుకొని తీసేయండి. ఈ ఎక్స్ట్రా తీసి కూడా నీట్గా కట్ చేసుకోండి. కట్టరి బాగాలేదు ఫ్రెండ్స్, పానకం రాలేదు అందుకోసం పక్కన కుడుతుంది. నేను గ్లాస్ కట్టేస్తాను. ఈ నేను గ్లాస్ నీట్గా ఇలా మలుచుకోండి. ఇలా మలుచుకొని ఇలా పెట్టేసాను. ముందుగా హ్యాండ్ వేసి కట్ చేసాను. ఈ హ్యాండ్ తీసేయండి పూర్తిగా, ఎందుకంటే ఈ మిగిలిన పీస్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. హ్యాండ్ చేశాను ఓకేనా. ఇప్పుడు నీట్గా మనకి తీసుకొని ఎందుకంటే ఫ్రంట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఇది కట్ చేసుకున్నా పర్లేదు. చేపేరు అన్నిటికీ కూడా మనకి సింపుల్ మెథడ్లో కొద్దిగా ఏమైనా మొక్కలు ఉంటే మనం దేనికైనా యూజ్ చేస్తాం. కట్ చేసుకుంటాం. పాటలు బ్యాక్ పార్ట్లో పెట్టేశాను. ఇది కూడా సమానంగా నీట్గా సర్దుకొని పెట్టేసాక నీట్గా ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసి ఈ పాటలు కూడా దీంట్లో పెట్టేసాను. ఈ పీస్ని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను ఓకేనా. బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే మీరు చేయడం మాకు ఎంత హెల్ప్ చేసినట్టుంది. మమ్మల్ని యూట్యూబ్లో మీరు గుర్తించినట్టు మా మీద ఎంత అభిమానం ఉన్నట్టు మేము అందరం చేస్తున్నాం. మీ అంతా మాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి. కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందుగా రావాలంటే బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. మా వీడియో ముందుగా మీకే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, అందరూ పిల్ల పాపంతో చల్లగా ఉండాలి. ఓకే బాయ్ బాయ్.